హలో ఎవ్రీవన్, మై నేమ్ ఇస్ రవితేజ. ఐఎమ్ హెల్త్ అండ్ వెల్నెస్ కోచ్. సో ఈ వీడియోలో మనము కొన్ని సింపుల్ మార్నింగ్ హ్యాబిట్స్ గురించి మాట్లాడదాం. సో జనరల్గా ఏమవుతుందంటే మనం మార్నింగ్ అనేది ఒక బెటర్గా స్టార్ట్ అయింది అనుకోండి, మన డే మొత్తం కూడా ఒక ఎనర్జీ లెవెల్లో మెయింటైన్ అవుతుంది అనమాట. బట్ మార్నింగ్ మనం ఎప్పుడైనా సరే డిస్టర్బ్డ్గా ఒక ఆర్గ్యుమెంట్తో లేదంటే అన్హెల్దీగా స్టార్ట్ అయింది అనుకోండి, డే మొత్తం కూడా అలానే వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఈ వీడియోలో నేను చిన్న చిన్న సింపుల్ హ్యాబిట్స్ గురించి మాట్లాడతాను, మనం మార్నింగ్ చేయగలిగినవి. అవి చేస్తే మన డే మొత్తం కూడా హెల్దీగా ఎనర్జీ లెవెల్స్ కూడా మెయింటైన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే, సో ఒక 5 మార్నింగ్ హ్యాబిట్స్ గురించి మనం మాట్లాడదాం. ఇవన్నీ చాలా సింపుల్ రొటీన్స్ అండి. ఇట్ డజంట్ రిక్వైర్ మచ్ ఎఫర్ట్. సో చిన్న చిన్న చేంజెస్ వల్ల వీ కెన్ హ్యావ్ వెరీ గుడ్ మార్నింగ్ హ్యాబిట్స్. ఫస్ట్ థింగ్ వచ్చేసి స్నూజ్ లేకుండా లేవటం. జనరల్గా మన అలారం పెట్టుకుంటాం కదా మార్నింగ్ లేవాలని, బట్ ఎప్పుడైతే అలారం మోగుతుందో నేను కూడా అంతే, నేను కూడా మోస్ట్ ఆఫ్ ద టైమ్ స్నూజ్ కొడతాను అనమాట. సో స్నూజ్ కొట్టినప్పుడు ఏమవుతుందంటే అక్కడే మనము ఒక నెగిటివ్తో స్టార్ట్ అవుతున్నాం. ఎందుకు మనం లేద్దాం అనుకునే అలారం పెట్టాము, బట్ స్నూజ్ కొట్టడం వల్ల ఏమవుతుంది, మైండ్లో ఏమవుతుందంటే ఒక నెగిటివ్ ఇంప్రెషన్ పడిపోద్ది అనమాట, మనకు తెలియకుండా సబ్ కాన్షియస్గా. ఎప్పుడైతే ఆ నెగిటివ్ ఇంప్రెషన్ పడుతుందో అది డే మొత్తం క్యారీ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే దట్ ఈస్ ద ఫస్ట్ థాట్ మనకు వచ్చింది బ్రెయిన్లో. సో ఎప్పుడైనా సరే మీరు స్నూజ్ కొట్టకుండా లేవడానికి ట్రై చేయండి. ఓకే, దానివల్ల ఏమైందంటే నేను చెప్పినట్టు ఒక మెంటల్ క్లారిటీ, ఒక పాజిటివ్ ఎఫర్మేషన్తో మనం డేని స్టార్ట్ చేయడం జరుగుతుంది. అండ్ దీనికి ఏం చేయాలి అంటే ఒకటే అలారం కాకుండా 3-4 అలారమ్స్ పెట్టుకోండి. మీ ఇంట్లో ఉన్న ఫోన్స్లో అన్నింటిలో పెట్టుకోండి. కొంచెం దూరంగా పెట్టుకోండి, మరి బెడ్ పక్కన కాకుండా, సో దట్ మీరు లేవడానికి అవకాశం ఉంటుంది. సో దిస్ ఈస్ ద ఫస్ట్ హ్యాబిట్. సెకండ్ థింగ్ వచ్చేసి హైడ్రేట్ బిఫోర్ డిజిటలైజింగ్. జనరల్గా ఏంటంటే వి ఆల్ హ్యావ్ దిస్ హ్యాబిట్ కదా, లేవగానే వి చెక్ ఫోన్, వాట్సాప్, మనకి ఏమైనా మెసేజెస్ వచ్చాయని, మెయిల్స్ ఏమైనా వచ్చాయని వి యూస్ టు చెక్. బట్ దానికంటే ముందు ఒక చిన్న సింపుల్ హ్యాబిట్ ఏంటంటే ఒక 1 గ్లాస్ ఆఫ్ వాటర్ తాగి, దానివల్ల ఏమవుతుందంటే మీ మెటబాలిజం అనేది కిక్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇనీషియల్గా మీరు వాటర్ ఇచ్చినప్పుడు బాడీ మొత్తం హైడ్రేట్ అయిపోతుంది. దీనివల్ల ఏమైతుంది, దీని తర్వాత మీరు ఫోన్ చూసినప్పుడు బెటర్గా ఫోకస్ చేయగలరు. ఎందుకంటే ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్ ఫోన్ చూసినప్పుడు దట్ బ్లూ లైట్ వెళ్ళడము, దీనివల్ల మళ్ళీ కైండ్ ఆఫ్ డే మొత్తం డిజీనెస్గా ఉండటము, ఇలా ఈ డిఫరెన్స్ మీరు అబ్జర్వ్ చేయాలి. సో ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తాగిన తర్వాత యూ కెన్ చెక్ యువర్ ఫోన్ ఆర్ డూ యువర్ యాక్టివిటీస్ అండ్ సోక్ అప్ ఇన్ ద సన్షైన్. సో లేచిన తర్వాత ఒక 5 to 10 minutes బేసిక్గా ఒక సన్షైన్ దగ్గరికి వెళ్ళి, ఎక్కడైతే సన్ వస్తుందో, మేబీ మీ రూఫ్ టాప్ అవ్వచ్చు, మీ ఇంటి ముందు అవ్వచ్చు, జస్ట్ ఒక 5 to 10 minutes కూర్చోండి. దీనివల్ల ఏమైందంటే ఒక సర్కాడన్ రిథమ్ అనేది ఫామ్ అవుతుంది. సర్కాడన్ రిథమ్ అంటే మనకి ఏదైతే యూనివర్స్కి ఒక సర్కాడన్ రిథమ్ ఉంటుంది అనమాట. అంటే అందుకే ప్రీవియస్గా ఇఫ్ యూ సీ మన గ్రాండ్ ఫాదర్స్, గ్రాండ్ మదర్స్ టైంలో 6 o'clock, 7 o'clock పడుకునే వాళ్ళు, పొద్దున్నే 5 o'clock లేచేవాళ్ళు. అంటే సన్ సెట్తో పడుకొని సన్ రైజ్తో లేవడం, అది సర్కాడన్ రిథమ్ అనమాట. ఇలా అలవాటు చేసుకోవడం వల్ల ఏమైందంటే మనం మన బాడీకి ఈ సర్కాడన్ రిథమ్కి ఒక ఫ్రీక్వెన్సీ వస్తుంది. అండ్ విటమిన్ డి వల్ల వి ఆల్ నో, సో విటమిన్ డి, అదే సన్‌షైన్ వల్ల, విటమిన్ డి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. దానివల్ల మన ఇమ్యూన్ సిస్టమ్ కూడా బెటర్ అవుతుంది. అండ్ మన మూడ్ కూడా ఎన్హాన్స్ అవుతుందన్నమాట. ఎందుకంటే అది నేచురల్ లైట్ కాబట్టి. సో నేచురల్ లైట్ ఎప్పుడైతే ఫామ్ అవుద్దో అది యాంటీ డిప్రెసెంట్. సో ఒక మన మూడ్ ఎన్హాన్స్ అయ్యి మనం బెటర్‌గా ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఒక 5 to 10 minutes సన్‌షైన్‌కి మీ బాడీని ఎక్స్‌పోజ్ చేయండి. అండ్ ఆబ్వియస్లీ మూవ్ అరౌండ్ యువర్ హోమ్. మేబీ వాకింగ్ అలవాటు ఉంటే దట్స్ ఎ గుడ్ హ్యాబిట్. ఇఫ్ నాట్, జస్ట్ మీ ఇంటి చుట్టూ లేదంటే మీ ఇంట్లో అలా అలా కొంచెం తిరుగుతూ ఉండండి, వాకింగ్ చేస్తూ ఉండండి. అండ్ నేను చెప్పినట్టు రీచ్ ఫర్ ద స్కై ఫర్ 5 to 10 minutes. ఇఫ్ పాసిబుల్ డాన్స్, మేబీ మీకు షైగా ఉంటే ఇన్ యువర్ వాష్రూమ్, వెన్ యూ గో టు వాష్రూమ్, వెన్ నో బడీ ఈస్ దేర్, మీకు నచ్చిన పాట పెట్టుకొని డాన్స్ చేయండి. ఇట్ యాక్చువల్లీ మేక్స్ అవర్ బాడీ ఒక రిథమిక్ గా ఉంటుంది. మన బ్రెయిన్ కూడా చాలా ఎనర్జీగా, ఫ్రెష్ గా మనం డే స్టార్ట్ చేయడం జరుగుతుంది. అండ్ సింపుల్ యోగా, లైక్ యునో సూర్య నమస్కారాలు కానీ, లేదంటే మీకు తెలిసిన ఫ్యూ బేసిక్ యోగా పోసెస్ తో కూడా యూ కెన్ స్టార్ట్ యువర్ డే. When it comes to food, the best you know time kind of best way to start is like taking a ప్రోటీన్ ప్యాక్డ్ బ్రేక్ఫాస్ట్. సో ఎర్లీ మార్నింగ్ మీ బ్రేక్ఫాస్ట్లో ప్రోటీన్ ఎప్పుడైతే ఉంటుందో మన బాడీలో ఒక సెట్, అంటే ఎనర్జీ లెవెల్స్ కూడా అలా మెయింటైన్ అవుతాయి అనమాట. సో దానికి ఎగ్స్ అవ్వచ్చు, నాన్ వెజ్ అవ్వచ్చు, లేదంటే వెజ్ సోర్సెస్లో వీ హ్యావ్ గ్రీక్ యోగట్ అవ్వచ్చు, స్ప్రౌట్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా దే హ్యావ్ దేర్ ఓన్ ప్రోటీన్ సోర్సెస్. సో ఒక మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్, అది కూడా ప్రోటీన్ ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల మన డైజెషన్ బెటర్గా ఉంటుంది, మనకి క్రేవింగ్స్ కూడా తగ్గుతాయి అనమాట రోజంతా. సో దీస్ ఆర్ ఫ్యూ లిటిల్ హెల్దీ హ్యాబిట్స్ యూ కెన్ ఫాలో.
సో దట్స్ ఇట్ ఫ్రమ్ మై ఎండ్. అండ్ మీకేమన్నా హెల్త్ ఇష్యూ ఉన్నా, మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా స్పెసిఫిక్గా ఒబెసిటీ, డయాబెటీస్ ఆర్ పిసిఓడి అలాంటి ఇష్యూస్ ఏమైనా ఉన్నా, యూ కెన్ రీచ్ అవుట్ టు మీ. అంటే ఈ డిస్క్రిప్షన్లో యూ కెన్ యూ గెట్ మై నంబర్ అండ్ యూ కెన్ కాంటాక్ట్ మీ డైరెక్ట్లీ. ఓకే, సో దట్స్ ఇట్ ఫ్రమ్ మై ఎండ్. అండ్ రేపు ఇంకొక వీడియోతో వెళ్తాము. థ్యాంక్ యూ.